అసలే వేసవికాలం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాలో వరి సాగంటే ఆషామాషే కాదు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు ధాన్యం సిరులు పండించారు. కర్ణాటక సరిహద్దున ఉండి కరువు వలతలు అధికంగా ఉన్న గుమ్మకట్ట మండలంలోని రైతులకు భైరవాంతిప్ప ప్రాజెక్టు వరంలా మారింది. ఒకప్పుడు బుద్ధి తక్కువ ప్రాజెక్టుగా పిలువబడి ఈ ప్రాజెక్టు ఇప్పుడు బొవ్వ పెట్టే ప్రాజెక్టుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులకు పుష్కలంగా నీరు చేరింది. దీంతో ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలు సాగులోకి వచ్చింది. రైతులు విస్తారంగా వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశారు. ఎడమ కాలువ కింద 2300 ఎకరాలు, కుడి కాలువ కింద 3200 ఎకరాల్లో వరి సాగైంది. ఒక కలుగోడు గ్రామంలోని సుమారు 500 ఎకరాల్లో వరి పంట పండించాను. సాధారణ దిగుబడి ఎకరాకు 30 నుంచి 40 బస్తాలు కాగా ఈసారి 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చింది. సాధారణంగా జనవరి 2వ వారంలో నీరు విడుదల చేయాల్సి ఉండగా డిసెంబర్ 21నే ముందుగా ఆయకట్టుకు నీరిచ్చారు. క్రమం తప్పకుండా నీటి తరలి ఇవ్వడం వల్ల పంట దిగుబడి పెరిగిందని కలుగోడు రైతులు తెలిపారు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టగా అధిక దిగుబడుల వల్ల ఖర్చులు పోను ఎకరాకు ₹1,00,000 వరకు ఆదాయం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో నీరు విడుదల చేసేలా కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఇరిగేషన్ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేసి భైరవాంతిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపితే తమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, వలసలు ఆగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలుగోడు గుమ్మగట్ట మండలం, అనంతపురం డిస్టిక్. నీళ్ళు డ్యామ్ వల్ల నీళ్లు వదిలిన వల్ల వరి వేస్తే నేను 12 ఎకరాలు సాగు చేసిన. మేము ఎరువులు ఒకటే వేసినాం, మందు స్ప్రేయింగ్ ఏమి చేయలే. పంట అయితే బాగానే వచ్చింది, బాగానే కనబడుతుంది. కటింగ్ కూడా చేస్తూ ఉన్నాం మిషన్ హార్వెస్టర్తో. 45 బస్తాల నుంచి 50 వరకు వస్తున్నాయి ఈల్డింగ్, అంత మాత్రం వస్తున్నాయి. మేము మందులు అయితే స్ప్రేయింగ్ ఏమి చేయము. కొంతమంది అక్కడ వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే ఇవే వడ్లకి ఇష్టపడుతున్నారు. మా మిషన్ వాళ్ళు వీళ్ళు కూడా కొంతమందికి, మా బంధువులకు కూడా వీటిలే ఎత్తిస్తున్నాము వడ్లు తినేదానికి. మందులు ఏం స్ప్రేయింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళే తినే దానికి మాకు ఇవే కావాలంటున్నారు అంటే. ముందు మొక్కజొన్న కొంతకొద్దికి వరినే, మోటార్ నీళ్ళకైనా వరి, పత్తి, మొక్కజొన్న 2 వేసాను. టైంకి బాగానే వదిలేరు, నీళ్ళు కూడా సక్రమంగానే బాగానే పారినాయి. అదే ఎకరాకి 25 నుంచి 35,000 వరకు అయింది. గిట్టుబాటు పర్లేదు సార్, గిట్టుబాటు అవుతుంది. 30 నుంచి 35,000, 40,000 వరకు అవుతుంది హార్వెస్టర్ కటింగ్ తను చేరి. డ్యామ్ నీళ్ళు రావడం వల్ల ఆ నీళ్ళకి ఈ భూమికి బాగా సెటరేట్ అయింది. వాతావరణం కూడా బాగానే, క్లైమేట్ కూడా సెట్ అయింది ఈ వరికి. మందులు అయితే ఏమీ స్ప్రేయింగ్ చేయము. భవిష్యత్తులో ఎప్పుడు ఇట్లే వచ్చినా మాకే సంతోషము, బాగానే ఉంటుంది. అది దేవుడి వల్ల 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు కర్ణాటక నుంచి, ఎగువ నుంచి అది నిండినప్పుడు ఒకటి వరి చేస్తూ ఉన్నాం మనము. బాగానే పంట అవుతుంది. ఆ నీళ్ళకి మా భూమికి బాగా సెట్ అయింది. కృష్ణా నది నీళ్ళు వస్తే మాకు ఇంకా సంతోషము. పంటలు బాగా 2 పంటలు కాబట్టి తీసుకునేదానికి మాకే బాగా అవకాశం కలిగించినట్లు అవుతుంది వాళ్ళు. నా పేరు తిప్పేష్. బీటీపీ డ్యామ్ నీళ్ళు వచ్చిన దానికి వరి వేసినాను 7 ఎకరాల్లో. 60 మూటలు తెగినావు ఎకరాకే. ముందు మొక్కజొన్న వేసింది, ఇప్పుడు మెడతోలిన దానికే బాగా వచ్చింది పంట. 60 మూటలు తెగింది ఎకరాకే. పెట్టుబడి 35,000 అట్లా వస్తుంది ఎకరాకే. నీళ్ళు ఇడిచిన దానికే పండించుకున్నాము. ఎప్పుడూ ఇట్లా వస్తే మేలు నీళ్ళు. ఎరువులో వేసినాను ముందు నేను కొత్త. అసలుకి ఇక్కడ ఎవరు కొట్టరు. ముందు రేటు 2,410. మా కాలువ శ్రీనివాసులు సార్ టైంకి అధికారులతో మాట్లాడి టైంకి నీళ్ళు ఇడిపించిన దానికే పంట పైరే బాగా వచ్చింది. టైం కరెక్ట్ కాలువ శ్రీనివాసులకి ధన్యవాదాలు. నా పేరు కాలునారాజు. భైరవాంతిప్ప ప్రాజెక్ట్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మొన్న రైతులంతా. ఈ రబీ సీజన్కి గాను డిసెంబర్ 21వ తేదీనే ముందస్తుగానే నీళ్లు వదలడం వలన ఈసారి కుడి కాలువలో 2,200 ఎకరాలు, ఎడమ కాలువ కింద 3,300 ఎకరాలకు గాను, టోటల్గా 5,500 ఎకరాలకు గాను పంటలకు నీరు అందించడం జరిగింది. మా పాలకవర్గం కానీ, రైతులు కానీ, అధికారులు కానీ అందరూ సమన్వయంతో ఈసారి రైతులకి ఏమాత్రము నీటి కొరత లేకుండా సక్రమంగా నీటిని అందించడం ద్వారా ఈసారి ఏ సంవత్సరం రాకుండా దిగుబడులు ఈసారి వచ్చినాయి. దాదాపు 45 క్వింటాల నుంచి 45 బస్తాల నుంచి 60 బస్తాల దాకా కలుగోడులో బాగానే వచ్చింది. మాకు సంతోషము. అక్కడ మా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి కారణం మా కాళీ శ్రీనివాస సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కృష్ణా జలాలు ఎంత త్వరగా మాకు వచ్చే భైరవాంతిప్ప నింపితే మాకు కరువు కాటకాల నుంచి మేము బయటపడతాము, వలసలన్నీ అరికట్టుకుంటాము. మేమంతా ఇక్కడే
కుటుంబాలు రైతు కూలీలు బ్రహ్మాండంగా జీవనం సాగించడానికి తోడ్పడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భైరవాని తిప్ప ప్రాజెక్టు గడిచిన 3 దశాబ్దాల కాలంగా అరకొరగా ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రాజెక్టు గడిచిన 2 సంవత్సరాలుగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిండుతా ఉంది. గత సంవత్సరము పంటలు సాగు చేయించాం. ఈ ఏడాది ముందుగానే రైతులతో అధికారులతో సమావేశాలు నిర్వహించి మామూలుగా అయితే భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జనవరి మొదటి వారంలో 5-6 తేదీల్లో నీళ్లు వదిలేది ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ ముందుగానే 15 రోజులు ముందుగానే డిసెంబరు 21వ తేదీనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వల్ల నీరు ఆదా అయింది, పంటల దిగుబడి బాగొచ్చింది. ఇప్పుడు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, బీటీపీ ఆయకట్టుకు సకాలంలో నీళ్ళు ఇవ్వడం, సక్రమంగా తడులు కట్టుకునే వెసులుబాటు కల్పించడం అయితే, రెండోది పంట దిగుబడులు. ఇందాక ఒక రైతు చెప్తా ఉన్నాడు, నాకు మామూలుగా సగటున 45 అయితే ఈ సంవత్సరం 50 బస్తాల వరకు పండుతూ ఉంది, 63 బస్తాలు కూడా ఒక రైతుకు పండిందని చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. దిగుబడి బాగా రావడం అనేది రెండో విషయం. వరి విస్తీర్ణము పెరిగింది. ఒకవైపు హెచ్ఎల్సిలో కనేకల్లో చెరువులో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి కనేకల్లు చెరువు ఆయకట్టు కింద రెండో పంటకు నీళ్ళిచ్చాం. ఇక్కడ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడ దాదాపు 3,500 ఎకరాల్లో వరి సాగు చేసే విధంగా చూసాం. ఫలితంగా 12,488 ఎకరాల్లో, అంటే దాదాపు 12,500 ఎకరాల్లో రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు వరి సాగు చేయడానికి అవకాశం వచ్చింది. మన రైతులు పండించిన ధాన్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేయడానికి కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మన దగ్గరుండే రైస్ మిల్లర్లు ముందుకొస్తూ ఉన్నారు. దీని కారణంగా రైతులకు మంచి ధర లభిస్తూ ఉంది.